study about God's purpose in creating us. నిన్నటి దినాన దేవుడు మనల్ని సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకుంటూ వచ్చాం. We all have been created for His glory. మనం అందరం కూడా ఆయన మహిమార్థమై సృజింపబడిన వారు. And yesterday we were studying about the meaning of glory. అలాగే మహిమ యొక్క అర్థం ఏంటా అని నిన్నటి దినాన విన్నాం. Why am I here on this earth? ఎందుకు నేను ఈ భూతలం మీద ఉన్నాను? Why am I alive today? ఈ రోజు వరకు కూడా సజీవురాలిగా ఉన్నాను. When you look at others, so many have passed away. మీరు ఇతరుల వైపు చూసిన వేళ ఎంతో మంది వెళ్ళిపోయారు. Their time is over. వారి సమయం ముగించబడింది. Now when I looked at my mother-in-law's dead body, నేను నా అత్తగారి భౌతిక శరీరాన్ని చూసిన సమయంలో she saw her daughter's son, or the fourth generation. మా అత్తగారు తన పిల్లల యొక్క పిల్లల్ని వారి పిల్లలు 4 తరాల పిల్లల్ని చూసింది. When she died, she was 78. ఆవిడ వెళ్ళిపోయే వేళ వయసు 78 సంవత్సరాలు. My great-grandfather, when he died, he was 106. నా ముత్తాతగా చనిపోయిన వేళ 100 పైచి 102 సంవత్సరాల్లో ఉన్నారు. My grandfather, when he died, he was 94. అలాగే మా తాతగారు విశ్రాంతిలోనికి వెళ్ళే వేళ 98 సంవత్సరాలు ఉన్నారు. When my father died, he was 74. మా నాన్నగారు విశ్రాంతిలోకి వెళ్ళే సమయంలో 72 సంవత్సరాల వయసు, 73 ఉన్నాడు. I don't know whether I'll reach 60 or not. నాకైతే 60 సంవత్సరాలు ఉంటాను లేదో తెలియదు. Time is so precious. కాలం చాలా విలువైనది, ప్రశస్తమైనది. So when God has created me, ఎప్పుడైతే దేవుడు మనల్ని సృజించాడో I don't have to worry about anything else. ఇక దేని గురించిన చింత నాకు ఇసుమంతా కూడా అవసరం లేదు. My only concern should be నా ఏకైక సంబంధం దేని మీద ఉండాలి? have that relationship with God. అన్యోన్యమైన దేవుని సంబంధంతో ఉండాలి. So when you have that relationship, you have to understand some serious things. అయితే దేవునితో ఇలాంటి అన్యోన్య సంబంధం కలిగి ఉండాలంటే నీకు అనేక విషయాలు తెలుసుకోవాలి. Just like yesterday I shared with you about the seriousness of marriage. నిన్నటి రోజు నేను ఎలాగైతే వివాహ విషయం వివరించానో అలాగే When someone gets married, లేక ఎవరైనా ఒకరు వివాహం చేసుకోబోతున్నారు, it's a covenant relationship. అది నిబంధనతో కూడిన సంబంధము. What do you mean by covenant relationship? మరి నిబంధనతో కూడిన సంబంధం అంటే దాని అర్థం ఏంటి? There are certain conditions. మరి ఎన్నో షరతులతో కూడిన కార్యం అది. That relationship is based on certain conditions. అంటే ఆ సంబంధం అనేది అనేక విధములైన షరతులతో కూడి ఉన్నది. I and my wife, we are married. నేను నా భార్య వివాహితులమయ్యాం. She is not my mother, ఆమె నా తల్లి కాదు, not my daughter. నా కూతురు కాదు. She is my wedded wife. నేను పెళ్లి చేసుకున్న భార్య. We have made a covenant. మేమిద్దరం కూడా ఒక నిబంధన ప్రమాణం చేసుకున్నాం. We have signed on papers. మేము పత్రాల మీద మా స్వహస్తాలతో సంతకాలు పెట్టేశాం. And there are witnesses who have signed. అలాగే సాక్షులు కూడా మాతో పాటు సంతకాలు పెట్టేశారు. The pastor who conducted, he also signed. వివాహము జరిగించిన పాస్టర్ గారు కూడా తన సొంత సంతకం పెట్టేశారు. So that means there are conditions. అంటే దాని అర్థం ఏంటంటే షరతులతో కూడినది పరిణయము. If I break those conditions, ఒకవేళ ఆ షరతులని నేను ఉల్లంఘిస్తే that marriage is over. ఆ వివాహం అయిపోయినట్టే. You understand that? అర్థమైందండి విషయం? It's not unconditional. అంటే బేషరతుగా ఉండాలి. You are my wife, I can do anything I want. No, sir. నువ్వు కట్టుకున్న దానివి నేను ఏం చేసినా కూడా సరిపోతుంది, నో అనేది లేదు నా ప్రియులారా. If I tell her get out of the house, ఒకవేళ ఇగో నా ఇంట్లో వెళ్ళిపో అన్నాను అనుకోండి, will she go? ఆవిడ వెళ్ళిపోతున్నాయేమి? She'll not go. ఆమె వెళ్ళదు. She'll say come to the court. మీరు రండి కోర్టుకి.
And she will show the proof that she is married. చూడండి, ఆమెను వివాహం చేసుకున్న సంబంధిత పత్రాలన్నీ పరిచేస్తుంది. She'll show that proof. ప్రతి రుజువు చూపెడతారు. And now the court says, okay, you want divorce? మరి న్యాయస్థానం మాదిరిగా నీకు విడాకులు కావాలా? Okay. మంచిది. Half your property is hers. నీకున్న స్వాస్థ్యంలో సగభాగం నీ అర్ధాంగికే కావాలి. You understand? అర్థమైందండి? Why half? ఎందుకు సగం? Because she is your wife. ఎందుకంటే ఆవిడ నీ భార్య కనుక. This paper shows. ఈ పత్రాలు రుజువు చూపెడుతున్నాయి. She'll not go just like that. నువ్వు చెప్పిన వెంటనే అలాగే వెళ్ళిపోవడానికి ఏమీ లేదు. And if the children are small, ఒకవేళ పిల్లలు చిన్నవాళ్ళైతే every month I have to give maintenance. ఆ పిల్లల పోషణార్థం ప్రతి మాసం కూడా నేను మూల్యం చెల్లించాలి. You understand? అర్థమైందండి? So it's better not to divorce. అందుకే విడాకులు తీసుకోకపోవడమే ఉత్తమోత్తమం. You understand, brothers? అర్థమైందా సహోదరులారా? If you kick her out, ఒకవేళ ఆవిడ బయటికి తన్నారనుకోండి, she has claim over everything you have. నీకున్న స్వాస్థ్యం ఒక్కొక్క దాని మీద ఆవిడ అధికారం కలిగి ఉంది. Because she is your wedded wife. ఎందుకంటే ఆవిడ నీవు వివాహం చేసుకున్న పత్ని. Why I am saying this? ఎందుకు నేను ఈ మాట చెబుతున్నా? This relationship, there are conditions. చూడండి, ఈ సంబంధంలో ప్రమాణంలో షరతులు ఉన్నాయి. Same way. అదే మాదిరిగా. This is just a shadow. ఇది ఒక సాదృశ్యం, నీడ లాంటిది. Same way, our relationship with God, there are conditions. అదే మాదిరిగా నిత్య దేవునితో నీకుండే సంబంధం విషయంలో కూడా షరతులు ఎన్నో ఉన్నాయి. Be careful that you keep those conditions. బహు జాగ్రత్తగా ఉండి ఆ షరతులను పాటించు. He is God. ఆయన దేవుడు సుని. He procreated me. ఆయన నన్ను సృజించిన దేవుడు. Created Adam. ఆదామును సృజించాడు. Gave him everything. అన్నింటిని కూడా ఆయన హస్తగతం చేశాడు. Created him in his image and likeness. ఆయన పోలిక చొప్పున ఆయన స్వారూప్యమందు స్వయంగా చేశాడు. Every cool of the day he would come and walk with man. ప్రతి దినము కూడా చల్ల పూట వేళ దేవుడు వారితో కలియడానికి వచ్చేవాడు. Had good relationship. ఓ చక్కటి అన్యోన్య సంబంధం కుదిరింది. But what is the condition? కానీ షరతు ఏమిటి? Don't eat from the tree of life, of tree of knowledge of good and evil. కానీ తోట మధ్యలో నీ నాట్యానే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును గాని ఆ జీవవృక్ష ఫలము గాని నువ్వు తినకూడదు, నిషేధం. Not to eat from the tree of knowledge of good and evil. అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు నుండి ఎట్టి పరిస్థితుల్లో పండు తినొద్దు. You can eat from the tree of life. మరి జీవవృక్ష ఫలం తినొచ్చు. You can eat, నువ్వు తినొచ్చు, but not from the other. కానీ వేరే వృక్షం నుండి తినొద్దు. What does it mean? దాని అర్థం ఏంటి అసలు? You want relationship? నీకు సంబంధం కావాలా? What is the condition? ఏంటి షరతు? 100% obedience. 100% విధేయతే. You understand that? అది అర్థమైందండి మీకు? 100% obedience. 100% నికాసుగా విధేయతే. If you want to live on your own, you live. ఒకవేళ నీ అంతట నీవే బ్రతకాలని అభిలాషించావా? ఓ. But if you want relationship with me, కానీ నాతో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటే 100% obedience. 100% వినయమే విధేయతే. That is Christian life. అది క్రైస్తవ జీవితం యొక్క మనం. Today many people think Christian life means, say sorry, and that's how it works. నేటి దినాల్లో అనేక మంది లోన ఉన్న భావన ఏంటంటే, ఓసారి క్షమాపణ చెప్తే సరిపోతుందిలే. Now for example, ఉదాహరణగా I and my wife, we have been married. నేను నా భార్య పిల్లాడ. I commit adultery. నేను వ్యభిచారం చేశాను. Will my wife forgive me? నా భార్య నన్ను క్షమిస్తుందా? Yes? No? అవునా లేక కాదంటారా?
చెప్పండి. Even if she forgives, that hurt will be there till her death. ఒకవేళ ఆమె క్షమించినప్పటికీ హృదయంలోని ఆ మచ్చ జీవితాంతం వరకు ఆమెలో ఉంది. Does it affect your relationship forever? మరి ఎప్పటికీ ఉండే నీ సంబంధం మీద అది ప్రభావం చూపుతుందా లేదా? Same way in our relationship with God. అదే మాదిరిగా దేవునితో మనకున్న అన్యోన్య బంధం కూడా. We have a wrong notion that God is love. I just have to say sorry and He will forgive and forget. మన అంతరంగంలో ఉన్న ఒక దురభిప్రాయం ఏంటంటే దేవా క్షమించుమంటే ఆయన క్షమించేస్తాడు కాదు. That's what we think. అది మనం తలచే తలం. You have to hear very carefully. చాలా జాగరూకతతో చెవియొగ్గి ఆలోచించాలి. God is justice. దేవుడు న్యాయాధిపతి. He is righteous. ఆయన నీతిమంతుడు. He is holy. ఆయన పరిశుద్ధుడు. He is love. ఆయన ప్రేమ స్వరూపి. He is gracious. ఆయన దయాళుడు. He can never forgive. ఆయన ఎన్నటికి గాని మరెన్నటికి గాని క్షమాపణ చేయడు. Do you understand that? అర్థమైందండి ఈ మాట? Many times we think I say sorry and God will forgive. Who told you? మనం అనేక మార్లు ఏమని అనుకుంటామంటే లోపల అయ్యా క్షమించండి క్షమించేస్తాడు దేవుడు. ఎవరు చెప్పారండి? If God can forgive, ఒకవేళ దేవుడే క్షమించగలిగితే then why did Jesus die? మరి ఎందుకని యేసుక్రీస్తు చనిపోయాడు? What was the need? ఏంటి అవసరత? Who is Jesus? ఎవరు ఈ యేసుక్రీస్తు? He is God himself. స్వయాన దేవుడే ఆయన. Is it true? ఇది నిజమా కాదా? Who is Jesus? ఎవరండి యేసుక్రీస్తు? He is not man. ఆయన మనుష్యుడు కాదు. He is God taking the human form. దేవుడే మానవ శరీర ధారణ చేసిన వ్యక్తి. Is it true? ఇది నిజమా కాదా? If God can forgive, then there is no need for Jesus to die. దేవుడే క్షమించగలిగితే యేసుక్రీస్తు శరీరధారిగా రావాల్సిన అక్కరే లేదు ఇక్కడ. He could have told Adam, okay, forgive, I forgive you, don't do it again. ఒకవేళ దేవుడు ఆదామా జరిగింది పొరపాటు క్షమించేసండి ఇక మరలా చేయకయ్యా అనేవాడు. He could do it. ఆయన చెయ్యగలడని. Why did he curse Adam? ఎందుకు ఆదామును దేవుడు శపించాడు? Who cursed? ఎవరండి శపించింది? Not Satan. సాతాను కాదు. Only God can curse. ఏకైక దేవుడే శపించగలడు. Shall curse. ఆయన శపిస్తాడు. Satan cannot curse. సాతాను శపించగలడు. Many times we think it is Satan who curses. అనేక పర్యాయాలు మనకున్న అభిప్రాయం ఏంటంటే సైతాను శపిస్తాడు. It is God who blesses and it is God who curses. దేవుడే క్షమించగలడు, Blesses, ఆశీర్వదించగలడు, అలాగే క్షమించగలడు. Curse. శపించగలడు. Do you understand? అర్థమైందండి? The one who blesses can only curse. అంటే మనలను ఆశీర్వదించగలిగిన దేవుడే శపించగలడు. No one else. ఇంకెవ్వరు కూడా లేరండి. And if God curses, ఒకవేళ దేవుడే శపిస్తే can anyone deliver us from that curse? ఎవరైనా ఆ శాపము నుండి మనలను విడుదల చేయగలరా? Tell me. చెప్పండి. God looked at man and he said, దేవుడు ఆ నరుని వైపు చూసి చెప్పాడు, from dust you have come and to dust you will go. ఇదిగో నీవు మంటిలో నుండి తీయబడినావు కనుక తిరిగి మన్నైపోదు అన్నాడు. Is it true? ఇది వాస్తవం. We all have to go. మనమందరం వెళ్ళిపోవాల్సిందే. My grandfathers have gone. నా ముత్తాతలు వెళ్ళిపోయారు. I have to go. నేను వెళ్ళిపోవాల్సిందే. It is
God who cursed. దేవుడే శపిస్తాడు. Even though I am born again, తిరిగి జన్మించిన వ్యక్తినైనప్పటికీ, I am growing old. నేను వృద్ధుడనైపోతున్నప్పటికీ I have to go. నేను వెళ్ళాల్సిందే. From that you have to understand how serious God's character is. దీనిని బట్టి నీవు జాగ్రత్తగా దేవుని యొక్క స్వభావం గాని సౌశీల్యం గాని ఏమిటో అర్థం కావాలి. Why he gave us this word? దేవుడు ఎందుకు ఈ వాక్యం అనుగ్రహించాడు? This is in Telugu. ఇది తెలుగు భాషలో ఉంది. For 200 rupees you will get. 200 రూపాయలు చెల్లిస్తే వస్తుంది. Why? ఎందుకని? So that you realize who your creator is. నీవు నీ సృష్టికర్త అయిన దేవుడు ఎవరాయని ఎరుగునట్టుగా. If it was 50,000, ఒకవేళ 50,000 దీని వెల ఉందనుకోండి, we would never buy. దాన్ని ఎప్పుడు కొనగలిగే వాళ్ళం కాదు. For the whole church we would have one Bible. మరి సంఘమంతటి కూడా ఒక్కటే బైబిల్ ఉంది. But he made it cheap. కానీ దాన్ని చౌకగా మార్చాడు. So that you can know his character. ఎందుకనగా దేవుని యొక్క స్వభావం ఎలాంటిదో తెలుసుకోండి. His character, his వ్యక్తిత్వ. ఆయన వ్యక్తిత్వం, ఆయన సౌశీల్యం. So when you look at Adam, నీవు ఈ ఆదాము అనే మనుషుని చూసేటైనా, when he ate, ఆయన తిన్న వేళ what happened? ఏం సంభవించిందండి? They are hiding behind the bush. పొదల మాటుకెళ్ళి తమను తామే దాగుకున్నారు. They stitched leaves. వారు అంజూరపు ఆకులతో కచ్చడాలు కుట్టుకున్నారు. And did God come? దేవుడు వచ్చాడా మరి? Yes or no? వచ్చాడా లేదండి? Why? ఎందుకని? Why is he coming? ఎందుకు ఆయన చేస్తున్నాడు? This is covenant. ఇదిగో నిబంధన ఇది. You disobey, నీవు అవిధేయుడవయ్యావో there are consequences. దాని పరిణామాలు ఉంటాయి. That's the reason he has come. ఆ కారణం చేతనే ప్రభువు వేచేశాడు. Does God know where Adam and Eve are hiding? మరి ఆదాము హవ్వలు ఇద్దరు ఎక్కడ దాగుకున్నారో దేవుడికి తెలియదా? Yes or no? అవునా కాదా? Then why is he saying, Adam, where are you? మరి ఎందుకని దేవుడు ఆదామా నీవెక్కడ ఉన్నావని అడుగుతున్నాడు? Why? ఎందుకని? I know where you are hiding. నీవు ఎక్కడ దాక్కున్నావో నాకు తెలుసు. Now you tell me where you are. నీవు చెప్పాలి స్వయంగా ఎక్కడ దాక్కున్నావు. And what did Adam say? ఆ వేళ ఆదాము పలికినదేంటి? When I heard your voice, దేవా నీ స్వరం విన్న సమయంలో I got frightened నేను భయభీతుడనయ్యా. and we hid. అందుకే మేము పొదల మాటను దాక్కున్నా. Who told you you are naked? ఎవరయ్యా నువ్వు దిగంబరమని చెప్పింది? Earlier you were not afraid. ఆరంభంలో నువ్వు భయమే లేని వాడివిగా ఉండినావు కదా. Did you eat? ఏమైనా తిన్నావా ఏంటి? Did Adam accept or not? ఆదాము ఆ మాటను అంగీకరించాడా లేదా? Huh? అంగీకరించాడా? When the judge caught Adam, did Adam accept or not accept? న్యాయాధిపతి ఇట్టి పట్టుకున్న వేళ ఆదాము తన తప్పిదాన్ని అంగీకరించాడా లేదా? Did you eat? నువ్వు తిన్నావా? He tried to escape. నిజానికి తప్పించుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. The wife you gave. నువ్వు భార్యగా ఇచ్చావే. But the question is, కానీ ప్రశ్న ఏంటి? did you eat? నువ్వు తిన్నావయ్యా? I did not ask who gave. నీకు ఎవరిచ్చారా నేను అడగడం లేదు. I asked only one thing. ఒక్కటే నిన్ను అడిగిన ప్రశ్న. Did you eat? నీవు ఆ పండును నిజంగా తిన్నావా? What is the answer? ఏంటండి ప్రత్యుత్తరం? Yes. అవును. The case is closed. కేసా ఇక ముగించబడింది. Now no more hearing. ఇక ఏది వినేది లేదు. Because you confessed. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడ్డావు. Now no sorry.
కానీ సారి క్షమాపణ లేదు. Go out from the garden. ఇదిగో ఇక ఏదైనా మనం నుండి వెళ్ళిపో. He was driven out from the garden. ఆయనను ఏదేను వనములో నుండి వెళ్ళగొట్టించాడు. You can turn to Genesis. ఆది కాండంలోనికి రండి. Chapter 3 verse 23. 3వ అధ్యాయం 23వ చరణం. 23 and 24. 23, 24. దేవుడైన యెహోవా అతడు ఏదైనా నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటల నుండి అతన్ని పంపివేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టాడు. Here the scripture says, so he drove out the man. లేఖనాలు చక్కగా చెబుతున్న మాట ఏంటంటే అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అని ఉన్నది. Just stop there and look at that act. ఒక్కసారి ఆగి ఆ దృశ్యాన్ని లేక ఆ సంభవాన్ని కాస్త పరికించండి. Man is just a grasshopper in the eyes of God. దేవుని దృష్టికి నరుడు గడ్డి పువ్వు వంటి వాడు, గడ్డి పోచ వంటి వాడు. We are not big before him. ఆయన ఎదుట గొప్ప వాళ్ళమే కాదు. Why are you cursing him? ఎందుకు ఆయన్ని శపిస్తూ ఉన్నావు? Just forgive him. కేవలం క్షమించొచ్చు కదా. To help you understand one example. ఇప్పుడు మీ అందరికీ అర్థమవులాగున ఒక ఉదాహరణ చెప్తాను. Now we are staying in our brother's house. మేము సహోదరుని గృహంలో ఉంటున్నాం. They give us coffee and tea. వారు కాఫీ, టీ ఇస్తున్నారు. The whole house is for us. ఆ ఇల్లంతా కూడా మాకే ఇచ్చారు. By mistake, I broke the cup. చూడండి, పొర్రపాటున ఆ ఇచ్చిన కప్పును పగలగొట్టి అని అంటుంది. Will our brother forgive me for that? సహోదరుడు మరి దాని కొరకై నన్ను క్షమించగలడా? Or will he get angry at me? లేక నా మీద కోపం తెచ్చుకుంటాడా? చెప్పండి. Huh? ఏమా? I broke the cup. నేను కప్పు పగలగొట్టాను. And I'm saying, brother, sorry, forgive me. నేను అంటున్నాను, సహోదరుడా క్షమించండి. You have to understand the difference between us and God. మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మనకును దేవునికి స్వభావ వ్యత్యాసం ఎట్లా. He will forgive me. ఈయన నన్ను క్షమించగలడు. But if his wife breaks that same cup, will you forgive? ఆయన భార్యే ఆ కప్పు పగలగొట్టింది అనుకోండి, సహోదరుడా క్షమించగలవా? Huh? ఏమంటారు? I say sorry. నేను అంటున్నాను తప్పైపోయింది. And he says, Pastor, no problem, don't say that. పాస్ గారు ఆ మాట అనకండి, వద్దండి. It's a cup. అది కప్పే కదండి. Will you say the same thing to your wife? అదే మాట భార్య ఎదుట వల్లే వేస్తావా? No problem, that's just a cup. ఏం జరిగిందిలే కప్పే కదా అంటావా? Yes or no? అవునా కాదా చెప్పండి. That's the problem with man. మనుషులతో ఉన్న సమస్యే ఇది. Same cup, ఒక్కటే కప్పు, two different people. రెండు రకాల వ్యక్తులు. His treatment of two people is different. ఇద్దరితో వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. That's the problem with man. అదే మనుషులతో ఉన్న సమస్య. He'll forgive the pastor, ఆయన పాస్టర్ గారిని క్షమించగలడు, but not forgive his wife. కానీ పత్నిని అస్సలు క్షమించడు. Same cup. ఒకటే కప్పు కదా. That's man. అదే మనుషుని యొక్క తీరు వైనం. But with God, కానీ దేవుడితో let it be wife or pastor, the treatment is the same. ఆయన పాత్రే కానివు, భార్యే కానివు, మరెవరైనా కానివు తీర్మానం ఏకరీతిగా ఉంటుంది. Pastor, no sorry. పాస్టర్ నో సారీ క్షమించలేదు. The way he talks to his wife, the same way he'll talk to me. మరి భార్యతో ఎలాగైతే సంభాషించాడో నాతో కూడా అలాగే మాట్లాడతాడు. Pastor, that's a very costly cup. పాస్టర్ గారు అది అతి విలువైన కప్పండి.
You have to buy a new one. నీవు తప్పకుండా కొత్త కప్పు కొనాలి. Will I like it? నాకు ఇష్టంగా ఉంటుందండి ఆ మాట. Tell me. చెప్పండి. Do you understand what I am saying? నేనేం చెబుతున్నాను అది మీకు అర్థమవుతుందా? He is telling me, you have to get that new cup. ఆయన నాతో అంటున్నాడు, క్రొత్త కప్పు కొని తేవాల్సిందే. No, sorry. క్షమించండి. You buy me a new cup and then say sorry. ఇదిగో కొత్త కప్పు తెచ్చి పెట్టాక అప్పుడు చెప్పండి క్షమాపణ. Will I like it? నేను దాన్ని ఇష్టపడతానండి. Huh? నాకు ఇష్టంగా ఉంటుంది. Are you able to understand what I am saying? నేనేం చెబుతున్నానో మీకు బోధపడుతుందా? Will I like it? నేను దాన్ని ఇష్టపడతానా? No. లేదండి. I am getting angry. కోపం వచ్చేస్తున్నా. I say, it's a cup. కనీస కప్పు. You look at my attitude. నా వైఖరిని గమనించండి. I broke the cup. నేను ఆ కప్పు పగలగొట్టేశాను. And now I think forgiveness is my right. నేనేమంటున్నాను, క్షమాపణ అనేది నా ధర్మం, నా హక్కు. You understand that? అర్థమవుతుందండి. Why can't you forgive? ఎందుకయ్యా నన్ను క్షమించవు? I think forgiveness is my privilege. క్షమించడం అనేది నా సదవకాశం. That's the problem with us. అదే మనకున్న తెగులు. We think we do anything and we say sorry. మనం ఏదైనా అగాత్యం చేసి క్షమించండి అంతే అయిపోతుంది అనుకుంటారు. You think God can forgive? దేవుడు క్షమించగలడా? No, sir. లేదయ్యా. He is righteous. ఆయన నీతిమంతుడు. The conditions have been broken. ఇదిగో షరతులనేవి ఉల్లంఘించబడినాయి. You disobeyed. నీవు అవిధేయుడవయ్యావు. There is a price to be paid. దాని కొరకై వెల చెల్లించవలసి ఉన్నది. No sorry. క్షమాపణతో సరిపోదు. No excuse. క్షమాపణ సాకుతో సరిపోదు. Go out. బయటికి వెళ్ళిపో. Curse and sent out. శపించి మరీ వెళ్ళగొట్టాడు. Do you understand? అది అర్థమైందండి. How serious relationship is. చూడండి ఆ సంబంధం ఎంత తీవ్రమైనదో గమనించండి. If you have that if you want that relationship, ఒకవేళ ఆ సంబంధమే కొనసాగాలని కోరుకుంటే you have to understand God's character. దేవుని యొక్క సౌశీల్యం, ఆయన గుణం ఎలాంటిదో నీకు తెలియాలి. వ్యక్తిత్వం తెలియాలి. He cannot change. ఆయన మార్పు చెందడండి. He cannot deny himself. ఆయన తనకు దాన్ని లేదు అని చెప్పలేడు. His law has been broken. ఎందుకంటే ఆయన ధర్మం ఉల్లంఘించబడింది. Look at us. మనమంతా చూసుకున్నాం. I am driving. నేను తోలుతున్నా. I didn't have the helmet. నాకు రక్షణ లేదు, హెల్మెట్ లేదు. The police stops me. పోలీస్ గారు ఆపారు. And he said, "Where's your helmet?" ఆయన అన్నాడు, ఏంటయ్యా నీ హెల్మెట్ ఎక్కడ? Sir, I am going to the medical shop. My father is sick, so I forgot my helmet. పోలీస్ గారు, మా నాన్నగారు అనారోగ్యంగా ఉన్న కారణం చేత నేను మందుల షాప్కి వెళ్తున్నానని తల కూక్కుంటా. Now also when we were coming మేము కూడా తిరిగి వచ్చేటప్పుడు from Bhopal, we are coming. భోపాల్ నుండి బయలుదేరి వచ్చారు. Amy is driving. ఏమి గారేమో తోలుతున్నారు కార్ని. Traffic police stopped us. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపేశారు మధ్యలో. And it's a woman traffic officer. ఆవిడ ఎవరంటే స్త్రీ పోలీస్ ఆఫీసర్, ట్రాఫిక్ ఆఫీసర్. And she looks at Amy and says, "Last month also you were going this way." ఆవిడ ఏమి గారు చూసానని, పోయిన సంవత్సరం కూడా ఇదే దారి గుండా నేను ఇలాగ తోలేవు. You did not have the papers. నీ దగ్గర పత్రాలు లేవు. And you said you are in a rush. నీవన్నావు నేను తొందరలో ఉండిపోయానని చెప్పేశావు. And you did not stop and you just went. నీవో ఆపిన దాకనా లేదు, అలాగే వెళ్ళిపోయావు. We said December we were not here. డిసెంబర్ మాసంలోనా మేము ఇక్కడ లేమే. We were in Assam. మేము అస్సాంలో ఉండినాం. We said check. తనిఖీ చేయండి. She put in the vehicle number in her machine and she said,
ఆవిడ దగ్గర ఉన్న మెషిన్లో మా వాహనం యొక్క నంబర్ను నమోదు చేసింది. And then she says, your identical lady was there. ఏమి గారు చూసేమన్నది, అచ్చంగా నీలాగానే ఉన్న మరొక ఆవిడ ఉండింది. You go. నువ్వు వెళ్ళిపోము. Why I'm saying this example? ఎందుకు నీకు ఈ ఉదాహరణ చెప్తున్నా? When the police stops us, పోలీసు వాళ్ళు మనను నిర్బంధించిన వేళ we have 101 excuse. ఒకటి కాదండి, 101 కుంటి సాకులు ఉంటాయి. And then we say, sir, please. సార్ కొంచెం కాస్త జేబులో పెట్టుకోండి సార్. I already broke the law. ఇప్పటికే నేను రూల్ను ఉల్లంఘించాను. You also break. నీవు కూడా ఉల్లంఘించు. That's how we are. మన వైఖరి, మన తీరు అసలు అలా ఉంటుంది. If my life is not right, నా జీవితము సవ్యంగా లేని ఎడల, if that relationship is not right, ఆ సంబంధం కూడా సవ్యంగా ఉండదు. will your money bring judgment in your life? మీరిచ్చే ధనం తీర్పును మీ న్యాయ స్థానంలో పొందుకుంటారా? When you give to God, దేవుడికి ఇచ్చే వేళలో కూడా think 10 times. 10 మార్లు ఆలోచించుకోండి. If my life is not right, నా జీవితమే సరిగ్గా లేనప్పుడు, if I give, ఒకవేళ నేను ధనం ఇచ్చినా, that will bring judgment in my life. నా జీవితంలో అది తీర్పులోనికి తెస్తుంది. God is not poor. దేవుడు దరిద్రుడు కాదండి. He doesn't want your money. నీ ధనమా నాకు అక్కర్లేదు అసలు. The most important thing is, how is your relationship with me? అన్నింటికంటే అతి విశేషమైన సంగతి ఏంటంటే ఆ దేవునితో నీకున్న అన్యోన్య బంధం ఏంటి? Why are we sitting here? మనం అందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? Someone died in our place. మన స్థానమందు మరొకరు మరణించారు. We are not forgiven, we have escaped judgment. మనము క్షమించబడలేదు, కానీ తీర్పు నుండి తప్పించుకున్నాం. You understand that? ఆ విషయం అర్థమైందండి అసలు? Someone else died for me. మన కొరకు మరి ఒకరు ఆ స్థానమందు మరణించారు. Do you understand? ఆ విషయం అర్థమైందా? Someone else died in my place. మరొకరు నా స్థానమందు నా కొరకై మరణించారు. If God can forgive, ఒకవేళ దేవుడే క్షమించగలిగితే, there is no need for the cross. సిలువ యొక్క అక్కర అసలే అవసరం లేదు. There is no need for water baptism. మనకు నీటి బాప్తిజం అసలే అవసరం లేదు. There is no need for holy communion. అలాగే పరిశుద్ధ బల సంస్కారం కూడా మనకు అవసరం లేదు. Do you understand? అర్థమైందండి అసలు? God cannot forgive. దేవుడు క్షమించజాలడు. He is righteous. ఆయన నీతి పరుడు. He is justice. ఆయన నీతి మంతుడైన న్యాయాధిపతి. If you break, నీవే గనుక ఉల్లంఘిస్తే there are punishments. దానికి శిక్షా విధి ఉన్నది. We are serving a God who has created eternal hell. చూడండి, మనము సేవిస్తున్న దేవుడు నిత్య నరకాగ్ని సిద్ధపరిచిన దేవుడు. Why? దేని కొరకు? You break, there are consequences. నీవు ఉల్లంఘించావో దాని పరిణామాలు చాలా వేరుగా ఉంటాయి. Now we are seated in His presence. మనం ఆయన సన్నిధానమందు ఆసీనులమైన. How? ఏ ప్రకారంగా? To help you understand, one example. మీ అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణ. I was driving from here to Hyderabad. నేను ఈ చోటి నుండి హైదరాబాద్కు తోలుతున్నాను వాహనాన్ని. I met an accident. నేను ఒక ప్రమాదానికి గురయ్యాను. One person died. ఒక మనుషుడు చనిపోయారు. The police has not come. పోలీసు వాళ్ళ రాలేదు ఇంకా. And I call you on the phone. నేను ఫోన్ ద్వారా మీతో మాట్లాడాను. And I said, brother, I am in a problem. Can you come and help me? సహోదరుడా, నేను కాస్త చిక్కుల్లో పడ్డాను, వచ్చి సహకరించగలవా? Brothers come. బ్రదర్ వస్తాడు. What help can you give?
ఏమి సహాయము నీవు ఇవ్వగలవు, చేయగలవు? I was driving. నేను కారు తోలుతున్నాను, It's my mistake. అది నా సొంత పొరపాటు. The dead body is there. అక్కడ చనిపోయిన శవం ఉంది. The police is about to come. పోలీసు వాళ్ళు ఇక రాబోతున్నారు. How can you help me? నీవు నాకు ఎలాగ సహాయం చేయగలవు? How can you help? ఏ ప్రకారంగా సహాయం చేయగలవు? Someone is saying, Pastor, I will drink some water. పాస్టర్ గారండి, మొదట మంచిని తాగండి, Sit down. కాస్త ఓపిక కూర్చోండి. Trying to massage me. ఇక ఆయన వెనకాలనే మధ్యగా తడుముతూ ఉంటావు. Is it of any help? అదేమైనా సహాయం అండి? What help will you give? ఏమి సహాయము నీవు ఇవ్వగలవు? Nothing. ఏమి లేదు, శూన్యం. All that you can do is we will pray. నువ్వు ఆఖరికి చెప్పగలిగిందల్లా ప్రార్థన చేస్తాం. Or Pastor, we will help with money. లేక పాస్టర్ గారండి మీకు ధన సహాయం చేస్తాం. But one brother says, కానీ ఒక్క సహోదరుడు అంటున్నాడు, Pastor, do one thing. పాస్టర్ గారండి ఒక్క పని చేయండి. Just do what I tell you to do. నేను మీతో ఏది చెబుతానో అదే చెయ్యండి. Now go and sit in my car. నీవు వెళ్ళి నా కారులో కూర్చో. Go and sit there. వెళ్ళి అక్కడ కూర్చో. And he takes my place. అతను నా స్థానమును తీసుకుంటున్నాడు. The police comes. పోలీసు వాళ్ళు వచ్చేసారు. Who is the driver? ఎవరు డ్రైవర్? వాహనం తోలింది. The real driver is sitting in some other car. నిజంగా కారు తోలిన ఆయన మరొకరి కారులో కూర్చున్నాడు. And what is this brother saying? ఈ సహోదరుడు ఏమంటున్నాడు? I was driving. నేను చంపి. Do you understand? మీకు అర్థమైందండి? He took my place. నా స్థానమును ఆయనే తీసేసుకున్నాడు. There is no need. ఏ అవసరం లేదు. He took my place. నా స్థానమందు ఆయన తీసేసుకున్నాడు దాన్ని. And next what? తర్వాత మరి జరిగిందేంటి? He is in the prison. ఆయన జైల్లో ఉంచబడ్డాడు. The case is over. కేసు అప్పగించబడింది. Judgment has been given. తీర్పు వెలువడించబడింది. Since I killed someone, I too will be killed. ఎవరినైనా చంపితే నేను కూడా చంపబడాలి. The death sentence has been given. ఇదిగో మరణ శాసనం అనేది విధించబడింది. Look at what am I thinking. చూడండి నేను ఎలాగ ఆలోచించే తీరు ఉందో. I am in my house. నేను నా ఇంటిలో ఉన్నాను. I am sleeping. నేను పడుకుంటున్నాను. No problems. ఏ సమస్య లేదు. I am the one who is guilty. అసలు నిజంగా అసలు దోషిని నేనే. But the law has caught him. కానీ చట్టం ఆయన పట్టుకుంది. Why? ఎందుకని? He took my place. ఆయన నా స్థానాన్ని తీసేసుకున్నాడు. The day of his death has come. ఆయన మరణ దినము సమీపించింది. And he has a last wish. చిట్ట చివరి కోరిక వ్యక్తం చేయాలి. He wants to meet me. ఆయన నన్ను కలవాలనుకుంటున్నాడు. I get the information. నాకు ఆ సమాచారం అందించబడింది. And now I am going to meet him. నేను ప్రస్తుతం ఆయన కలవబోతున్నాను. Just tell me, what will I tell him? మీరు కాస్త చెప్పండి, ఆయనతో చెప్పబోయే మాటలు ఎలా ఉంటాయి? What will I say? నేను ఏం చెప్తాను? Can I say thank you? అయ్యా వందనాలని చెప్తానా? Yes. అవునా? Can I say thank you? నేను వందనాలని చెప్పగలనా? I am crying. నేను ఏడుస్తూ ఉన్నాను. What am I saying? ఏమని చెబుతున్నా నేను? Why did you take my place? అయ్యా నా స్థానము నీవెందుకు తీసుకున్నావు? I am guilty. నేను దోషిని కదా. Why did you take my place? ఎందుకు ఆ స్థలాన్ని నీవు తీసుకున్నావయ్యా? That's what a believer always cries. అందుకనే ఒక విశ్వాసి అయిన వ్యక్తి ఎల్లవేళ ఏడ్చేది దాని కొరకే. When he is before the Holy Communion, ఆయన పరిశుద్ధ బల్ల సంస్కారం ఎదుట ఉన్నప్పుడు what is he thinking? ఏమని ఆలోచిస్తున్నాడు? Why did he die for me? నా కొరకై ఆయన ఎందుకు మరణించాడు? I have no right to live. నాకు బ్రతకడానికి హక్కే లేదు. There was no need for him to die.
ఆయన మరణించాల్సిన అక్కరే తనకు లేదు. Now when he goes, అతడు వెళ్ళే వేళ you know what he's saying? ఏమని చెబుతున్నాడో తెలుసా? Pastor, be careful when you drive. పాస్టర్ గారు, మీరు వాహనం నడిపే వేళ కాస్త జాగ్రత్త సుమి. Now you tell me, will I ever drive again? మీరే చెప్పండి, నేను మరలా కారు తోలుతానా? I'll never drive. ఎప్పుడు కారు తోలండి. Why? ఎందుకని? One man died. ఒక మనుషుడు చనిపోయాడు. Now no one will die for me again. నా కొరకు మరలా మరొకరు చనిపోరు. We have not been forgiven. మనం క్షమించబడలేదు. We have escaped God's judgment. దేవుని న్యాయ తీర్పు నుండి తప్పించబడ్డాం. How? ఏ ప్రకారంగా? Someone else took my place. నా స్థానమును మరి ఒకరు తీసుకున్నారు కనుక. That's why baptism is a must. అందుకే బాప్టిస్మం అనేది ఖచ్చితంగా It's a command. అది ఒక ఆదేశం, ఆజ్ఞ. You have to accept that someone died for you. నీవు నీ కొరకై మరొకరు చనిపోయారని సంపూర్తిగా అంగీకరించాలి. If you want to have that relationship with God, ఒకవేళ ఆ దేవునితో నీకు సాన్నిహిత్య సంబంధం కావాలని కోరుకుంటే accepting Jesus is not enough. యేసుక్రీస్తును అంగీకరించడం మాత్రమే సరిపోదు. You have to go into the water. నీవు నీళ్ళలోనికి వెళ్ళాలి. And what you have to say? నీవేమని సెలవించాలి? I die with Christ. నేను క్రీస్తుతో కూడా మరణించేశాను. I am buried. నేను సమాధి చేయబడ్డాను. Now let Christ live through me. ఇక నా ద్వారా క్రీస్తే జీవించాలి. That is Christian life. అది సిసలైన క్రైస్తవ జీవితం. How have I been justified? నేను ఏ విధముగా నీతిమంతుడిగా తీర్చబడ్డాను? Someone else died for me. నా కొరకు మరి ఒకరు చనిపోయిన కారణాన్ని బట్టి. How blessed we are. ఎంత ఆశీర్వదించబడిన జనాంగం మనం. God took the human form దేవుడే మానవ రూపము దాల్చి వచ్చాడు. and gave me a new life. నాకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించాడు. Why he gave this new life? ఎందుకు ఈ కొత్త జన్మను నాకు దేవుడు ఇచ్చాడు? So that I can live for him. ఆయన కొరకే నేను జీవించున్నట్లుగా. We need to understand how precious salvation is. అందుకే బహు అమూల్యమైన రక్షణ ఏమిటో మనకు చక్కగా అర్థం కావాలి. Why did Jesus die? ఎందుకొరకు యేసుక్రీస్తు చనిపోయాడు? So that I can have that relationship with God. దేవునితో నాకు ఆ సాన్నిహిత్య సంబంధం తిరిగి స్థాపించబడ్డాను. Today people are searching for God. అనేక మంది దైవాన్వేషణలో పడి ఉన్నారు. But look at the privilege we have. కానీ మనకు అనుగ్రహించబడిన భాగ్యవంతం చూడండి. How much he loved us. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు. He took my place ఆయన నా స్థానమును తీసుకుని and gave me salvation as a gift. రక్షణను నాకు వరముగా అనుగ్రహించాడు. Let's close our eyes and మన కళ్ళను మూసుకున్నామండి. can you thank God for his precious salvation? ఈ ప్రశస్తమైన రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? God be willing, next class we look what is repentance. దేవుని చిత్తమైతే పశ్చాత్తాపం అనగా ఏమిటో తదుపరి విభాగంలో చూద్దాం. But as of now, let us understand how precious this salvation is. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అమూల్యమైన రక్షణ ఎంత ఘనమైనదో గుర్తెరగాలి. Can you open your mouth and can you thank him for this precious salvation? నీ నోరు బాగా తెరిచి ఆయన అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన రక్షణ ఉల్లాసాన్ని కొనియాడడానికి నోరు తెరుస్తావా? Can you worship him? ఆయనను ఆరాధించగలవా? We don't want to force him.
మేము మిమ్మల్ని బలవంత పెట్టడం లేదు. If you understand His love, ఆయన ప్రేమ ఏమిటో నీకు అర్థమైపోయింది. you understand how precious His grace is, ఆయన కృప ఎంత ఉత్తమమైనదో అర్థమైపోయింది. you will automatically worship Him. నీవు అనుకోకుండానే ఆయన ఆరాధించే ప్రక్రియలో జగద్రక్షకుడవు తండ్రి, నాయనా దేవునితో సమానముగా ఉండుట కూడదని ఇచ్చి మానవులమైన మా కొరకై తండ్రి శరీర రూపము దాల్చడానికి నిన్ను నీవు రిక్తునిగా చేసుకున్నావు. నేల మట్టికి తగ్గించుకున్న గొప్ప దేవుడవు అయ్యా. దౌర్భాగ్య స్థితిలో ఉన్న మేము, దేవుని శిక్షా విధిలో నిలిచి ఉన్న మమ్మల్ని ఇంతగా ప్రేమించడానికి ఏ అర్హత, ఏ యోగ్యత ఏది లేదయ్యా. ప్రభు అయ్యా, నీవు అనుగ్రహించిన అమూల్యమైన గొప్ప రక్షణ భాగ్యాన్ని తృణీకరించక నాయన ప్రభు, ఆ రక్షణ ఆనందమునకు అర్హులమై, భాగ్యమునకు పాత్రులమై నీ బాటలు నాయన, నీతో సాన్నిహిత్య సంబంధముతో నాయన నీతో కూడా నడవడానికి కృప దయచేసిన తండ్రివయ్యా. నీతో సంభాషించే నాయన భాగ్యం
అన్యోన్య సంబంధములోనికి నాయన అడుగుడడానికి అర్హతనిచ్చిన తండ్రివయ్యా. ఇంటి గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొనగలమయ్యా. నా స్థానమందు మా స్థానమందు నాయన నీవు నాయన మరణించడానికి సిద్ధపడ్డ మహా గొప్ప దేవుడు. మరణమవునంత బలీయమైన నీ ప్రేమ కొరకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. మేము నాయన మరణమయ్యే వేళ వరకు నీ మార్గమే, నీ రక్షణ భాగ్యమే, నీతో సాన్నిధ్య సంబంధమే, నీతో కూడా నడవగలిగిన ధన్యతే ఆయుష్కాలం వరకు దయచేయండి. మా ద్వారా, మా నడక ద్వారా, మా తీరు ద్వారా కేవలం నాయన నీ ఉన్నతమైన ఘననామానికి మహిమ రావాలి. మేము మహిమ తెచ్చే సంఘ బిడ్డల బ్రతికే భాగ్యం దయచేయాలి. అలాగే తండ్రి, మధ్యాహ్నం వేళ కూడా అధ్యాపకుడా మాతో మాట్లాడున్నాయి, రాత్రి వేళ కూడా మాతో మాట్లాడుతూనే ఉన్నా తండ్రి. అయ్యా, మేము సంపూర్ణంగా నీ సాక్షులమై నీకే మహిమ తెచ్చే బిడ్డలను మమ్మల్ని నిలిపి ఘనతను పొందుమని నీకే సమస్త మహిమను ఆపాదిస్తూ యేసుని దివ్య నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క పవిత్ర ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం అనుదినం అనుక్షణం ఆయన రక్షణలోనే సంపూర్ణమవుతూ సాగిపోవడానికి ఇప్పుడు ఎల్లప్పుడూ రక్షకుడు వచ్చి మనల్ని కొనిపోయే శుభదినం వరకు సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఏమైనా ప్రకటనలు